మిత్రులారా, ఇది కుమారరామ భీమేశ్వరము సామర్లకోటలో ఉన్నదండి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్నది. ఇది పంచ ఆరామాలలో ఇదొకటి. పంచారామములు అనగా అసలు ఎందుకు ఏర్పడినవంటే, కుమారస్వామి తారకాసురుని సంహారం చేసినప్పుడు ఆ తారకాసురుడి దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగం 5 ముక్కలుగా 5 ప్రదేశాలలో పడింది. అవి ఆ 5 ప్రదేశాలను పంచారామములు అని అంటారు. అందులో ఒకటి ద్రాక్షారామం భీమేశ్వరుడు అంటారు, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అలాగే రెండవది సామర్లకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వరుడు, తూర్పుగోదావరి జిల్లా. అలాగే క్షీరారామం అని పాలకొల్లులో ఉన్నదండి, మూడవది. అది పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే పాలకొల్లుకి ప్రక్కనే ఉన్నటువంటి భీమవరం అనేటువంటి గునుపూడి అనేటువంటి చోట సోమారామం అని అక్కడ ఒక ఆలయం ఉన్నది, సోమేశ్వరుడు అంటారు. అలాగే ఐదవది అమరావతిలో, గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతిలో అమరారామం, అమరలింగేశ్వర స్వామి. ఇలా 5 చోట్ల ఆ శివలింగాన్ని దేవతలు ప్రతిష్ఠించి దేవతలే ఈ ఆలయాలను కట్టారు అని పురాణాలలో మనకు తెలుస్తూ ఉన్నది. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో కూడా ఈ పంచారామముల ప్రస్తావన ఉన్నది. అలాగే స్కాంద పురాణంలో కూడా ఈ చరిత్ర ఉన్నది. ఈ పంచారామములు ఒక రోజున దర్శించిన వారికి మోక్షం సిద్ధిస్తుందని మునీశ్వరులు చెప్తూ ఉన్నారు. ఈ ఆలయం చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ద్రాక్షారామ భీమేశ్వరం ద్రాక్షారామంలో ఉన్నటువంటి ఆలయం లాగానే ఈ ఆలయం ఉండటం ఒక విశేషం. 2 ఆలయాలు ఒకేలా ఉంటాయి. ద్రాక్షారామంలో దేవతలు గుడి కట్టుతూ ఉండగా, గుడి అంతా పూర్తిగా కట్టిన తరువాత ప్రహరీ గోడ కడుతూ ఉండగా తెల్లవారుజామున 4:30 అయిపోయిందట. అందుకని జనం అందరూ వచ్చేస్తారని చెప్పేసి దేవతలందరూ కూడా ఆ గోడను పూర్తి చేయకుండా వాళ్ళు దేవతలు వెళ్ళిపోయారు అని ఒక ఇతిహాసం ఉన్నది. ఆ గోడను పూర్తి చేయడానికి ఎన్నిసార్లు కట్టినా ఆ గోడ నిలవకుండా పడిపోతూ ఉన్నదట. మానవులు కట్టింది నిలవటం లేదు, ఆ దేవతలు కట్టిందే ఇప్పటికీ చిరస్థాయిగా ఉంది అని మనం ద్రాక్షారామం వెళ్ళినప్పుడు చూడొచ్చు. అంత మహిమ గలటువంటి క్షేత్రాలు ఈ పంచారామములు. ద్రాక్షారామంలో ఉన్నటువంటి ఆలయం ఏ నమూనాగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ సామర్లకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వరం కూడా అలాగే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా దూరం నుంచి భక్తులు వచ్చి సందర్శించారు. అనంతపురం నుంచి, మద్రాసు నుంచి, కరీంనగర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ ప్రాంతాల నుండి చాలామంది భక్తులు ఈ ఆలయానికి ప్రత్యేకించి వస్తూ ఉంటారండి. ఈ పంచారామాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటివి, చాలా మహిమ కలిగినటువంటి ఆలయాలు. స్థల పురాణం ఇక్కడ బోర్డు ఉన్నది, స్క్రీన్ షాట్ తీసి మీరు చదువుకోవచ్చు. ఇవి యజ్ఞగుండాలు. ఈ ఆలయమే చాలా పెద్దగా విశాలంగా ఉన్నదండి. ఎన్ని వేల మంది అయినా సరే వచ్చి దీన్ని సందర్శించడానికి అవకాశం ఉన్నది. నిత్య పూజలు అందుకుంటున్నటువంటి శివునికి మనము కూడా పూజ చేసుకుందాం.
చూడండి ఆలయ సౌందర్యం. ఆలయం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి లోపల కూడా మరలా ఒక ప్రదక్షిణ చేద్దాం. మొత్తం 3 ఆవరణలు ఉంటాయండి. ఆ ఎదురుగుండా దూరంగా కనపడేటువంటిది అది చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ. దాని తర్వాత ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక ప్రహరీ గోడ ఉంటుంది. దాని తర్వాత లోపల ఇంకొక గోడ ఉంటుంది. 3 ఆవరణలు ఉంటాయి. ఆ లోపల స్వామివారి దర్శనం మనకు జరుగుతుంది. శివలింగం చాలా పొడవుగా ఉంటుందండి. ద్రాక్షారామంలో ఉన్నట్లే, అమరావతిలో ఉన్నట్లే చాలా పొడవుగా ఉంటుంది. ముందు పానుమట్టాన్ని దర్శనం చేసుకొని భక్తులు మరలా మేడ ఎక్కి మెట్లెక్కి పైకి వెళ్ళి అగ్రభాగాన్ని చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సామర్లకోట ఆలయాన్ని ఆ శివుడు అనుగ్రహం లేకుండా చూడలేరు అని మనకి చెప్తూ ఉంటారు. ఆ శివుని యొక్క అదిగొండ ఎదురుగుండా కనపడుతుంది ఎర్రగా ఉన్నటువంటి మార్కు, అది దేవతలు కట్టినటువంటి ప్రహరీ గోడది. ఆ శివుని అనుగ్రహం లేకపోతే ఇక్కడికి ఎవ్వరు కూడా రాలేరు అని మునీశ్వర్లు చెప్తూ ఉన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి వారికి సకల పాపాలు కూడా పటాపంచలైపోతాయని పురాణాలు చెప్తున్నాయండి. స్కాంద పురాణంలో కూడా ఈ కథ ఉన్నది. చాలా మహిమ కలిగినటువంటి క్షేత్రాలు. ఈ సామర్లకోట ఆలయం చాలా బాగుంటుందండి. ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది అన్నశాలండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈరోజు మీకు ఈ ఆలయాన్ని నేను చూపించగలుగుతున్నాను. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు ఇంటి వద్దనే ఉండి సందర్శించడానికి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 6:15 ఒక వీడియో వస్తూ ఉంటుంది. తప్పనిసరిగా చూచి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. చూడండి ఆలయం ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఆలయంలోనికి ప్రవేశించి ఆ స్వామిని దర్శించుకుందాం. ఓం నమః శివాయ. చూడండి ఆలయం లోపల ఎంత అద్భుతంగా ఉన్నదో. గర్భాలయం చుట్టూ ఒక రౌండ్ తిరుగుతున్నాం. మండపం చూడండి ఎంత గొప్పగా కట్టారో. 2 అంతస్తుల మండపం దేవాలయం చుట్టూ నిర్మించబడి ఉన్నది. స్వామివారిని దర్శనం చేసుకోండి. అమ్మవారు ఇలాంటి మండపం మీద మండపం కట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇది దేవతలు కట్టారు కాబట్టి ఇంత గొప్పగా ఉన్నది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చూడడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ ఆలయాన్ని చూడలేము. ఎన్నోసార్లు మేము సామర్లకోట నుండి కాకినాడ వెళ్ళడం జరిగింది. ఎన్నోసార్లు ఆలయాన్ని దర్శించాలని అనుకుని కూడా దర్శించలేకపోయాం. ఆఖరికి ఆ భగవంతుడి దయ వల్ల ఇది 3వసారి మేము దర్శనం చేయటం. ఇంతకుముందు దర్శనం చేసినప్పుడు మేము మా ఛానల్ పెట్టలేదు. ఈ సంవత్సరం జనవరి నెలలోనే ఛానల్ పెట్టడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మరలా ప్రత్యేకించి సామర్లకోట వెళ్ళడం జరిగిందండి.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం. ఈ ఆలయంలోని స్వామిని చాలామంది రాజులు పూజించి వారి కోరికలు నెరవేర్చుకున్నారు. ఈ స్వామిని దర్శించి వారు కోరిన కోరికలు నెరవేరి వారు రాజ్యాలను విస్తరింపజేసుకున్నారు. ఎంతో మహిమ కలిగినటువంటి క్షేత్రం ఈ సామర్లకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వరము. ఆలయంలోకి కూడా వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి దృశ్యాలను కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. చూచిన వారికి ఎంతో భాగ్యం. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మీరు ఈ ఆలయానికి వెళ్ళగలుగుతారు. ఆలయం చాలా సౌందర్యంగా ఉంది. ఓం నమః శివాయ. 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 ఓం నమః ఆలయం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా అరుదుగా లభించేటువంటి దర్శనం. ఆ రోజు మా అదృష్టం కొంది స్వామివారిని వీడియో తీయగలిగాం. ఇది ఆలయం పైన మండపం 2వ అంతస్తు. చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేద్దాం. చూడండి మండపం ఎంత అద్భుతంగా ఉన్నదో. మా ఛానల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయాన్ని పూర్తిగా అణువణువు మా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఎంత ఆలస్యమైన పూర్తిగా వీడియో తీయడం జరుగుతుంది. ఈ ఆలయానికి మేము 1:30 గంటలకు వెళ్ళాము. మధ్యాహ్నం 1:30 వెళ్ళాము. ఆలయం కట్టేశారు. 4 దాకా ఆలయం తీయరు అని చెప్పారు. 4 దాకా అక్కడే వేచి ఉండి
ఆ తరువాత స్వామివారిని దర్శించుకొని ఎన్నో వ్యయ ప్రయాసలు అనుభవించి ఈ వీడియో తీసాం. మీరు జస్ట్ ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీకు చాలా పుణ్యం దక్కుతుంది. ఇలాంటి అరుదైనటువంటి వీడియోలు అందరూ చూడాలనేటువంటి ఉద్దేశంతోనే ఎంతో శ్రమకు వచ్చి ఈ వీడియో తీస్తున్నాము. ఇంతకుముందు మా వీడియోల్లో పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర ఆలయాన్ని మా వీడియోలో పెట్టడం జరిగింది. ఇంకా ఇది సామర్లకోట కుమార భీమేశ్వర ఆలయం. ఇది ఇంకా 3 ఆలయాలు మా ఛానల్లో పెట్టవలసి ఉన్నది. మేము ఈ పంచారామములు చాలాసార్లు తిరిగాము, కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ ఆలయాలను తిరిగేటువంటి అవకాశం, అదృష్టం మాకు ఆ భగవంతుడు కలిగించాడు. త్వరలోనే ద్రాక్షారామము, అమరావతి, అలాగే భీమవరం సోమేశ్వర ఆలయం, ఈ 3 ఆలయాలు కూడా మా పురాణ అమృతం ఛానల్లో వస్తాయండి. తప్పక చూడండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ కొట్టండి. ప్రతి రోజు ఉదయం 6:15 మీకు ఒక భగవంతుని యొక్క ఆలయము, ఒక ప్రవచనము, ఒక మంచి పద్యము, ఒక వీడియో వస్తుంది. ప్రతిరోజు ఉదయం 6:15 ఒక వీడియో వస్తుంది. చూడండి. మీరు లైక్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించి మరిన్ని మంచి వీడియోలు అందించడానికి మీ ప్రోత్సాహం చాలా అవసరం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఆలయాన్ని చూపించినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నేను ఆ ఆలయాలు తిరగలేక కాళ్ళు లాగి అక్కడక్కడ కూర్చోవడం జరిగింది. ఛానల్ మా పురాణ అమృతాన్ని నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.